ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని, దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని. అలాంటిది తెలుగు సినిమాకి, నా సినిమాలకి మీకు తెలుసు గతంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు. అదే మన ప్రభుత్వం అక్కడికి రాగానే వెంటనే సాధారణంగా హృదయ కవాటాలు తెరిచి మరి ఆహ్వానించాం. ఏ కృతజ్ఞత కూడా ఆశించలేదు. అంత చిత్ర పరిశ్రమను అంత గుండెల్లోకి తీసుకుంటాం. అలాగే దీనికి సంబంధించి అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను? ఎందుకంటే ఇది ఇంకో సినిమా కాదు. ఒక మేకప్ మ్యాన్గా ప్రారంభమయ్యి ఇంకో ప్రొడ్యూసరు, డబ్బులున్న ప్రొడ్యూసరు, పెద్ద జీవితాల నుంచి వచ్చిన ప్రొడ్యూసరే కాదు, చాలా చిన్న స్థాయి నుంచి, ఒక మేకప్ మ్యాన్ స్థాయి నుంచి బాయ్గా స్టార్ట్, అంటే చిన్నపాటి అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యి చాలామంది మన సీనియర్ దర్శకులందరి దగ్గర పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత అయ్యి, దర్శకుడయ్యి, స్క్రీన్ ప్లే రైటర్ అయ్యి, మీరు ఏమన్నానండి ఆయన మౌనంగా ఉంటారు.